ఈ వీడియోలో ప్రపంచంలో ఎప్పుడూ సూర్యుడు అస్తమించిన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. అసలు నిజంగానే అలాంటి ప్రదేశాలు ఉన్నాయా? మనమందరం చిన్నప్పటి నుంచి ఒకటే విషయం తెలుసుకొని పెరిగాం. ఉదయం సూర్యుడు వస్తాడు, సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు అని. ఇది రోజు జరుగుతుంది కాబట్టి ఇదే సహజం అనుకుంటాం. కానీ ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ కొన్ని రోజుల పాటు లేదా కొన్ని నెలల పాటు సూర్యుడు అస్తమించకుండా ఉంటాడు. అంటే అక్కడ రాత్రి అనే మాటే ఉండదు. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇది పూర్తిగా నిజం. ముందుగా ఒక విషయం చెప్పాలి. భూమి మీద శాశ్వతంగా ఎప్పటికీ సూర్యుడు అస్తమించిన ప్రదేశాలు లేవు. కానీ కొన్ని ప్రాంతాల్లో సంవత్సరంలో కొద్ది కాలం పాటు సూర్యుడు అస్తమించకుండా ఆకాశంలోనే ఉంటాడు. దానినే శాస్త్రం మిడ్ నైట్ సన్ అని అంటుంది. అంటే అర్ధరాత్రి అయినా పగల్లాగానే వెలుగు ఉంటుంది అని. ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే భూమి తిరిగే విధానమే కారణం. భూమి నిటారుగా కాకుండా కొంచెం వంగి తిరుగుతుంది. ఆ వంగిన తీరే ఈ వింతకి కారణం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాల మీద సూర్యుడు కాంతి ఎక్కువసేపు పడుతుంది. ముఖ్యంగా భూమి చివరి వైపులో, అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం దగ్గర ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వింతలన్నీ ఎక్కువగా కనిపించే ప్రదేశాలు నార్వే, సుడాన్, ఫిన్లాండ్, అలాస్కా లాంటి ప్రాంతాలు. ఉదాహరణకు నార్వేలోని కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలంలో సుమారు 2 నెలల పాటు సూర్యుడు అస్తమించడు. రాత్రి 12 గంటలైనా బయట పూర్తిగా వెలుగుంటుంది. ప్రజలు ఆ సమయంలో కూడా బయట తిరుగుతారు, పిల్లలు ఆడుకుంటారు, షాపులు ఓపెన్గా ఉంటాయి. మనకి ఇది ఊహించడమే కష్టం. అలాస్కాలో కూడా ఎలాంటి పరిస్థితే ఉంటుంది. అక్కడ ఏకంగా వేసవి కాలంలో దాదాపు 24 గంటలు కూడా వెలిగే ఉంటుంది. కానీ ఇదే ప్రాంతంలో చలికాలం వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అప్పుడు సూర్యుడు రోజుల తరబడి కనిపించకపోవచ్చు. దానినే పోలార్ నైట్ అంటారు. అంటే కొన్ని రోజులు లేదా కొన్ని నెలల పాటు అక్కడ పగలనే మాటే ఉండదు. ఇలా సూర్యుడు అస్తమించకుండా ఉండడం మనుషుల జీవితంపై కూడా చాలా ప్రభావం పడుతుంది. మొదట నిద్ర సమస్య వస్తుంది. బయట ఎప్పుడూ వెలుగు ఉండడం వల్ల శరీరానికి రాత్రి వచ్చిందని అర్థం కాకుండా పోతుంది. అందుకే అక్కడున్న ప్రజలు ఎప్పుడూ కూడా కర్టన్లు వేసుకొని ఉంటారు. కళ్ళకు మాస్కులు వాడతారు. కొంతమందికి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు కూడా. అలాగే వాళ్ళ మెదడుపై ప్రభావం పడుతుంది. అక్కడ ఎప్పుడూ వెలిగే ఉండడం వల్ల కొంతమందికి ఎనర్జీనిస్తుంది, కొందరికి మాత్రం అలసట తెస్తుంది. అదేవిధంగా చలికాలంలో రోజుల తరబడి చీకటిగా ఉండడం వల్ల కొంతమందికి డిప్రెషన్ కూడా వస్తుంది. అందుకే అక్కడున్న ప్రజలు తమ జీవన విధానాన్ని ప్రకృతికి అనుగుణంగా మార్చుకుంటారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సూర్యుడు అస్తమించని ఈ ప్రాంతాలు మనకు వింతగా అనిపించినా అక్కడి ప్రజలకు ఇది నార్మల్ లైఫ్. వాళ్ళు అదే టైంలో వాళ్ళ పండుగలు జరుపుకుంటారు. అలాగే టూరిజం కూడా పెరుగుతుంది. ప్రపంచం అన్ని దేశాల నుంచి ప్రజలు ఈ వింతని చూడడానికి వస్తారు. ముఖ్యంగా మిడ్ నైట్ సన్ సమయంలో టూరిజం చాలా ఎక్కువగా ఉంటుంది. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద మనకు సహజంగా కనిపించే చాలా విషయాలు ఇంకొక ప్రాంతంలో వింతగా ఉంటాయి. అలాగే మనకి వింతగా అనిపించే విషయాలు ఇంకొకరికి నార్మల్గా అనిపిస్తాయి. సూర్యుడు ఉదయం రావడం, సాయంత్రం అస్తమించడం మనకి అలవాటు. కానీ ఈ భూమి అంతా ఒకేలా ఉండదు. భూమి తిరిగే విధానం వల్లే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఈ ప్రపంచం మనం అనుకున్న దానికంటే చాలా పెద్దది, చాలా వింతలతో నిండిపోయి ఉంది. అందుకే ప్రకృతిని అర్థం చేసుకోవాలి అంటే మన దృష్టిని ఇంకొంచెం పెద్దగా మార్చుకోవాలి. అప్పుడే ఇలాంటి నిజాలు మనకు ఆసక్తిగా, అర్థవంతంగా అనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి వింత ప్రాంతాలకి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళుంటే ఏ ప్రాంతానికి వెళ్ళారో, అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.